తెలంగాణ సాధనలో ఏదైతుందో ఉద్యమ బలోపేతం కొరకు పాటుపడి ఇవాళ దశాబ్ద కాలం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో కృషి చేసినటువంటి మిత్రులు హరీష్ రావు గారు, కార్యక్రమంలో పాల్పొందుకుంటున్నటువంటి మా సోదరుడు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు అట్లాగే మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుతం స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు సోదరుడు ఎల్ రమణ గారు, సోదరుడు హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఈ సభ్యత్వ నమోదులో సమన్వయం చేసి అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయే బాధ్యత నిర్వర్తించుతున్నటువంటి రవీందర్ రావు గారు, గెల్లు శ్రీనివాస్ గారు, మా సోదరుడు మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, ఇక వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్ ఇతర ప్రజాప్రతినిధులు, మానకొండ నియోజకవర్గ నలుమూల నుండి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమ నాయకులు, అంటే నిజంగా మిమ్మల్ని అందరిని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పి మనం చేస్తామని చెప్పంటున్నాను. నేను ఈ మధ్య మొన్న హుజురాబాద్ నియోజకవర్గం, వేములవాడ, సిరిసిల్ల ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఈ సభ్యత నమోదు సంబంధించి పర్యటించడం జరిగింది. ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం అని చెప్పంటున్నాను. అక్కడ కేటీ రామారావు గారు, ఇక్కడ హరీష్ రావు గారు అని చెప్పంటున్నా. వారిద్దరూ జంటగా ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారికి ఎడమ కుడి భుజాలుగా నిలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేస్తున్నారు. ఇవాళ అందరం కూడా చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ మన కొరకు ఉద్భవించిన పార్టీ అని చెప్పంటున్నాను. ఇప్పుడు రసమయ్య బాలకిషన్ గారు ఒకప్పుడు ఏదైతుందో రాష్ట్రం ఏర్పడక ముందు మన మానకొండ నియోజకవర్గం ఏ విధంగా ఉండే, కేవలం ఏదైతుందో ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, వర్షాధారంగా ఆధారపడి ఏదైతుందో ఆరుతడి పంటలకు మాత్రమే పరిమితం ఈ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా జలమయం చేయాలనే ఒక భావన సంకల్పంతో కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేని వీళ్ళ ప్రాణహిత నదీ జలాల మళ్లింపు అని చెప్పంటున్నాను. వీళ్ళ తెలంగాణ ప్రాంత హక్కుగా భావించేటువంటి ప్రాణహిత గోదావరి నదీ జలాలను వీళ్ళ తుమ్మడి వద్ద నిర్మాణం చేయడంలో ఉత్పన్నమవుతున్నటువంటి ఒక సమస్యలను అధిగమించడానికి వీళ్ళ దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతోనైనా కానీ దాని నిర్మాణం తలపెట్టి వీళ్ళు కేవలం ఇది 2 పర్యాయాలు దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేవలం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలో పరిమితం కాదు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరానికి ఏదైతుందో త్రాగునీటి పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తూ ఏదైతుందో నిర్మాణం చేపట్టే ఒక ప్రాజెక్టే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పియర్స్ పింగిపోతాయి. 2 30 మాసాలు గడుస్తుంది. 30 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నాను. వాటి మరమ్మతుకు ఇంతవరకు ఏదైతుందో కనీసం అంచనాలు రూపొందించలేదు చెప్పంట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందా. కూళేశ్వరం ప్రాజెక్టు నేనంటూ ఈ తెలంగాణ భవిష్యత్తు ఆ కూళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉందని చెప్పండి మనం చేస్తామని చెప్పంటున్నాను. ఆ కూళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతు చేపట్టబడితేనే కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అనేది తీర్చిదిద్దబడడం సాధ్యం కాదు అని చెప్పి మనం చేస్తామని చెప్పంటున్నాను. నువ్వు 2 పియర్స్ కుంగితే మరమ్మతు చేపట్టలేనివి, ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే శ్రీశైలం టనల్ నిర్మాణ దశలో కుంగి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలను వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాను. అటువంటి వాళ్ళు మాట్లాడతాడా అని చెప్పంటున్నాను. నేను వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు మన భవిష్యత్తు ఏనాటికైనా బీఆర్ఎస్ తో కేసీఆర్ తో ముడిపడి ఉందని చెప్పంటున్నాను. ఇప్పుడే బాలకిషన్ గారు తోటపల్లి రిజర్వాయర్ మా హరీష్ రావు గారి యొక్క మరి జన్మస్థలం తోటపల్లి అని చెప్పంటున్నా. ఆ రిజర్వాయర్ ఏది ఒకప్పుడు చెరువు
దాని రిజర్వాయర్ గా నిర్మాణం చేపట్టి అంతగిరి అనంతసాగర్ వీళ్ళ కొంత మన మానకొండూరు ఎస్ఆర్ఎస్పీతో నీరు వచ్చినా గానీ వీళ్ళ గన్నేరువరమే గాని బెజ్జంకే గాని ఇల్లతకుంటే గాని పూర్తిగా కరువు ప్రాంతం వీళ్ళ మెట్ట ప్రాంతం అని చెప్పి అంటున్నారు. అటువంటి ప్రాంతానికి వీళ్ళ సాగునీరు అందించే ఒక ఘనత వీళ్ళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారికి దక్కుతుందని చెప్పి సందర్భం మనం చేస్తామని చెప్పి అంటున్నాను. ఇప్పుడు 30 మాసాలు గడుస్తుంది. ఒక్క ఎకరా నీరు ఇచ్చినారే, ఒక్క ఎకరానికి అని చెప్పి అంటున్నాను. అదనంగా మా మిత్రుడు బాలకిషన్ గారు ఏదైతున్నదో గన్నేరువరం మండల కేంద్రం చేయాలని చెప్పి నన్ను ఉద్యమిస్తే అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండరన్న. అప్పుడు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి గన్నేరువరం మండల కేంద్రం సాధించిన ఘనత సోదరుడు రసమై బాలకిషన్ అని చెప్పి అంటున్నాను. వీళ్ళ గుండ్లపల్లి గన్నేరువరం రోడ్డు మంజూరు చేస్తే 30 మాసాలు గడుస్తుందా? గుండ్లపల్లి గన్నేరువరం రోడ్డు మంజూరు చేయబడి అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మంజూరు చేయబడితే 30 మాసాలు గడుస్తుందా? ఏమైందా రోడ్డు అయినా అదే? నేనేమంటూ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మళ్ళా రసమ ఎమ్మెల్యే అయితే కానీ అది ఎత్తాడు కలవడతలేదు అని చెప్పి అంటున్నాను. ఏ కార్యక్రమమే కానీ కానివ్వండి చెప్పి అంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఎంతకు ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్ తప్పేదైతుందో ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆయనకు ఆలోచన లేదు అని చెప్పి అంటున్నా. మనంతా కులానికి ఎవరమైనా రైతాంగం ఏం చెప్పండి. రైతాంగం ఏంటి? వ్యవసాయం, సాగునీటి కల్పన. అదనంగా ఏదైతుందో ఈ పాలమూరు రంగారెడ్డి లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు లేదు. పండించిన పంట ధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనలో ప్రతి సంచికి 3 కిలోలు అంటే ప్రతి క్వింటల్ ఏదైతుందో 5 నుండి 10 కిలోల వరకు కోత అవుతుంది. అయితే లేదే? దయచేసి చెప్పండి అంటూ నేను. ఆనాడు ఏదైతున్నదో మొక్కజొన్న పండిస్తే మనం ఎంత వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తే అంత సేకరించింది. ఇలా మొక్కజొన్న ఏదైతే 25 క్వింటల్ మాత్రమే సేకరిస్తాం, అదనంగా ఎంత పండించుకోవాలి మాకు సంబంధం లేదంటుండు. ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఇలా తెలంగాణ భవిష్యత్తు మనకు కావాల్సింది రేవంత్ రెడ్డి భవిష్యత్తు కాదు, రేవంత్ రెడ్డి భవిష్యత్తు కాదు అని చెప్పట్టు నేను. తెలంగాణ ప్రజల భవిష్యత్తు, ఈ రైతాంగ భవిష్యత్తు మనకు కావాలి. ఈ రైతాంగ భవిష్యత్తు అది కేసీఆర్ గారితోనే ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరము ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి ఉంటాడే, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగ యువత ఉంటాడే చెప్పి అంటున్నా. తెలంగాణ భవిష్యత్తు విద్యార్థి, ఆ విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దాలే, తెలంగాణ భవిష్యత్తు తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆనాడు బలహీన వర్గాలకు ఏదైతుందో జ్యోతిబా పూలే గురుకుల ఆశా పాఠశాలలు, ఎస్సీలకు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, గిరిజన రెసిడెన్షియల్ స్కూల్, అల్పసంఖ్యాక వర్గాల రెసిడెన్షియల్ స్కూల్స్, 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందే కేసీఆర్ గారు. 1000 అంటున్నాడు. 30 మాసాలు గడుస్తుందే, ఒక్క స్కూల్ మంజూరు చేసిండా? నేను ఏదో పత్రికలు చదివినా లేదు రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఎందుకే నేను వీడిని కుదిస్తా 4,000 అని చెప్పి అంటుండే. ఎవడన్నా పాఠశాల తగ్గిద్దాలని ఆలోచన చేస్తాడా, పెంచాలని ఆలోచన చేస్తాడే? ఇది విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టం ఏదైతే యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రతి నివాసిత ప్రాంతంలో ఒక పాఠశాల ఉండాలని చెప్పని అటువంటి పాఠశాలలు కుదించిన కుట్ర వెళ్ళో రేవంత్ రెడ్డి చేయబోతుందని చెప్పంటున్నా. వీళ్ళ విద్యార్థులకు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో చదువులు మాత్రమే విద్యార్థుల బాధ్యత, చదివించే బాధ్యత కేసీఆర్ చేపట్టింది. ఇవాళ ఏమైంది? ఎక్కడైనా కళాశాలలో చేరిక కావాలంటే మన ఫీజు మనం కట్టుకుంటేనే కాదు, మనకు చేరిక లేదే అంటున్నాను. నిరుద్యోగ యువత రాష్ట్రం ఏర్పడ్డది, దశాబ్ద కాలంలో నిర్మాణం చేసి నిరుద్యోగ యువత తోడు నిలిస్తే ఇలా ఆశల పల్లెగా ఊరేగించి ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు చేసే వాగ్దానాలు అమలు చేయాలి కదనే. మొదటి 2 సంవత్సరాల 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు, కల్పించింది 17,000 అని చెప్పంటున్నాను. నిన్న ఏదైతున్నదో 19,000 కానిస్టేబుల్ ఉద్యోగాలుంటే కేవలం 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారు, 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పంటాం. ఉద్యోగాలు ఖాళీ లేక కాదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక, ప్రభుత్వ చిత్తశుద్ధి లేక చెప్పంటున్నా. ఇలా నిరుద్యోగ యువత ఆనాడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చిందే, ఇవాళ పట్టుకరా. ఇవాళ మీకు ఏదైతే అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి కానీ సందర్శించాలని ఒక ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నది అని అడుగుతున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం
ఆ దిశగా మంద కృషి చేయాలని చెప్పి అంటున్నా. ఆడబిడ్డల గురించి మాట్లాడతాడే, నేను కోటీశ్వరులను చేస్తాడు. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులను చేయమంటున్నాను. నేను లక్షాధికారులు చేయని చెప్పంటున్నాను. నెలకి 2500 ఇస్తా అని చెప్పిండు ఆయన ఆడబిడ్డలకు. ఇచ్చిండు అన్నే 2500 అంటే సంవత్సరానికి ఎంత అవుతాయి? 2500 ఇంటూ 12 30,000 అవుతాయి. 30,000 ఇంటూ ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది, 75,000 అని చెప్పి అంటున్నాను. ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా 75,000 అవుతాయి. ముందు 1,00,000 కక్కు, ముందు 1,00,000 కక్కున ఆయన కోటీశ్వరులు అక్కర్లేదని చెప్పి అంటున్నాను. దయచేసి ఏదైతున్నదో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, అందరినీ కార్యోన్ముఖం చేయటం. ఇవాళ ఎన్నికలు ఇంకో 2 సంవత్సరాలు ఉందా? మరి స్థానిక సంవత్సరాలు ఎన్నికలు పెడతారో పెట్టడో తెలియదు. మరి ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే వాడు ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తారని నేనైతే అనుకోనని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఎన్నికలు పెడితే మాత్రం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ జెండా ఇవాళ మండల పరిషత్లే కానీ జిల్లా పరిషత్పై ఎగరవేయబోతుందని చెప్పి అంటున్నా. రేపు రాబోయే ఎన్నిక అది ఏ ఎన్నికే కానీ చెప్పంటున్న గులాబీ జెండా ఎగరవేయటం మనందరి యొక్క కర్తవ్యం, మన బాధ్యత చెప్పని మనం చేస్తామని చెప్పంటున్నా. ఏదేమైనా మన మానకొండూరు నియోజకవర్గం ఇంత చక్కగా క్రమశిక్షణగా తీర్చిదిద్దున్నాడు ఒక రసమై బాలకృష్ణన్ ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి ఏదైతుందో అని ఫ్యూచర్ లేదే. చివరికి ఏమైపోయిందో నేను హిట్లర్లు అవుతా అంటాడు. ఇప్పుడు హిట్లర్ కోరుకుంటాడే? అది కాంగ్రెస్. నువ్వు ఇందిరాగాంధీ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పు, రాజీవ్ గాంధీ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పు. ఇప్పుడు హిట్లర్ ఆదర్శం తీసుకుంటా అని చెప్తాడే? హిట్లర్ ఆదర్శం తీసుకుంటా అని చెప్పానంటే చివరికి ఆ హిట్లర్కి ఏ గది పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గది పట్టబోతుందని చెప్పి అంటున్నా. హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆ హిట్లర్కి ఏ గతి పట్టిందో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టబోతుందని చెప్పని నేను హెచ్చరిస్తూ అని చెప్పంటున్నాను. సరే, ఏదేమైనా నేను మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నేను 4 దశాబ్దాల అనుబంధం అని చెప్పి అంటున్నా. నాటువంటిలో ఇమిడించుకోలేక ఇవాళ ఏదైతుందో పార్టీకి వెళ్ళి మరి అంటే ఎన్నికలు చేసి ఏ వాగ్దానం అమలు చేయకుండా ఏం చేయాలి? మరి ఇటువంటి సమయంలో నాకు చేయూతనిచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి నాకు చేయూతనిచ్చే కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఇవాళ నా శేష జీవితం రాజకీయంగా ఏదైతుందో ఎంతకాలం ఉంటుందో ఈరోజు చెప్పలేం. నా శేష జీవితం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడడం ఏదైతుందో నాతో బాధ్యతగా పనిచేయడం జరుగుతుందని చెప్పని నాకు అవకాశం కల్పించినటువంటి ఒక మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు. ఇక